హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హలో ఫుడీస్. చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇదైతే మనము కొంచెం బల్క్లో చేస్తున్నాము. సో అందుకని గరం మసాలా, కారం అన్నీ ఈ విధంగా కొంచెం ఎక్కువే ప్లేట్లో తీసి రెడీగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, సో ఈ చికెన్ అనేది మనము వేస్తున్నాము. కొంచెం పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకుంటాము. ఎందుకంటే చికెన్ బిర్యానీ కాబట్టి మనం మామూలు కర్రీస్కి వాటికైతే చిన్న ముక్కలు అయితే బాగుంటాయి, కానీ బిర్యానీకి కొంచెం పెద్దవే బాగుంటాయి కాబట్టి సో కొంచెం పెద్దవిగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము. సో అది క్లీన్ చేసి పెట్టుకుని ఇందులో గరం మసాలా, తగినంత సాల్టు, కారము, అదేవిధంగా మన బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేస్తున్నాం అనమాట. సో 1 by 1 ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. కారము, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాము. సో ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా 1 by 1 యాడ్ చేసుకొని కర్డ్ కానీ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకొని ఒక ½ an hour అలా పక్కన పెట్టేసామంటే బాగా ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. సో ఈ విధంగా మనం అన్నీ 1 by 1 యాడ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము బిర్యానీ స్టార్ట్ చేద్దాము. సో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీసు, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, ఇవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాము. సో యాడ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్లీ కర్డ్ అనమాట, పెరుగు కానీ మిక్స్ చేసేసుకున్నామంటే మనకు ఈ మ్యాగ్నేట్ చేయటం అయితే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని తర్వాత బిర్యానీ రెడీ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే అన్నీ యాడ్ చేస్తున్నాం కదా, సో కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో అదేవిధంగా బిర్యానీ మసాలా అనమాట, బిర్యానీ ఆకు, పట్టా, మగ్గ, ఇలాచి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనము అన్నీ వేసుకున్నాం కదా, బాగా ఇవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ విధంగా బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇదంతా బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు హాట్ వాటర్లో బిర్యానీ ఆకు, ఇలాచి, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం కదా, ఇందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ యాడ్ చేసుకొని హాఫ్ బాయిల్ చేయాలండి. సో అందులోపల మనము హాఫ్ బాయిల్ చేసిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మ్యాగ్నేట్ మీద మనము ఒక 2 లేయర్స్గా వేయాలి. కొంచెం చెక్ చేసుకోవాలి. సో ఒక 2-3 తెల్లలు వచ్చిన తర్వాత సో ఆ రైస్ తీసి ఇక్కడ ఇది బాయిల్ అవుతుంది కదా, మనం మ్యాగ్నేట్ చేసి పెట్టి గ్యాస్ మీద పెట్టినాము. సో ఇందులో ఇది యాడ్ చేసేస్తున్నాము. లేయర్స్గా వేసుకోవాలన్నమాట. సో అది ఒక 5-10 minutes అలా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా లేయర్గా వేసుకోవాలి. సో వేసి ఒక 20 minutes, ఒక 10 minutes హైలో పెట్టాలి. తర్వాత ఒక 8 or 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు సింపుల్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట.
చూడండి బాయిల్ అవుతుంది కదా, ఈ విధంగా మనము మిక్స్ చేసుకోకూడదు. ఇవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా లేయర్స్గా వేసుకొని బాగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఈ రైస్ అంతా వేసేసిన తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి చల్లేసుకోవాలన్నమాట. సో చూడండి కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాము. కుంకుమ పువ్వు వాటర్లో వేసి విధంగా యాడ్ చేసామన్నమాట. చూడండి కలర్ వచ్చింది కదా. ఫైనల్లీ ఫ్రై ఆనియన్స్ యాడ్ చేసేసాము. సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత దానికి మైదా ఉంటుంది కదా, సో మైదాతో ఈ విధంగా లాక్ చేసేయాలన్నమాట. అంటే సిమ్ అనేది బయటికి రాకుండా, స్ట్రీమ్ అనేది బయటికి రాకుండా ఆవిరి ఈ విధంగా మనము మైదా మిక్స్ చేసి ఈ విధంగా పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నాము. సో ఒక 10 or 15 minutesలో మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఏదైనా వెయిట్ అయినా పైన పెట్టవచ్చు, లేదంటే ఇలా అయినా వదిలేయచ్చు. ఎందుకంటే స్టీమ్ అనేది మనకు బయటికి రాదు, మైదా పిండి పెట్టేస్తున్నాం కాబట్టి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం దాదాపు ఒక 10 or 15 kgs వరకు మనం చేస్తున్నాం అనమాట. అంటే రైస్ చికెన్ అంతా కలిపి ఒక 10 or 15 kgs వరకు మనము బిర్యానీ అయితే రెడీ చేస్తున్నామండి. సో ఈ విధంగా పెట్టేసి మూత అయితే క్లోజ్ చేసేయాలి. సో క్లోజ్ చేసిన ఒక 15 minutesకి అయిపోతున్నాం కదా. సో అంతలోపల వెయిట్ ఏదైనా పెట్టుకొని ఇంతలోపల ప్యారలల్గా కర్రీస్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకు మసాలాలన్నీ కానీ మనకు రెడీగా ఉంటే చాలా క్విక్గా అయిపోతుంది అనమాట బిర్యానీ. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో బిర్యానీలో దమ్ బిర్యానీకి ఇంకా వేరే లేదు కదా. సో టేస్టింగ్ టైం అనమాట. సర్వ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.